ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగచేసేదను. హల్లెలూయా. ఇప్పటి వరకు మన జీవితంలో దేవుని నుంచి అనేకమైన మేలు అనుభవించాం. అయితే దేవుడు ఇంకా అధికమైన మేలులు మన జీవితంలో చేస్తారని, అధికమైన ఆశీర్వాదం, అధికమైన సంతోషం, అధికమైన సమాధానం, అధికమైన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవుడు అబ్రహాము గారితో వాగ్దానం చేశారు, అబ్రహామా నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానని. అలాగే దేవుడు అబ్రహాము గారిని ఆశీర్వదించారు. యోబు గారి జీవితంలో సాతాను యోబు గారికి ఉన్న ఆశీర్వాదాన్ని అంతా దోచేసుకున్నాడు. అయితే దేవుడు మాత్రం యోబు గారిని అధికంగా రెండింతలుగా ఆశీర్వదించారు. ఒకవేళ మీ జీవితంలో ఏమైనా కోల్పోయి బాధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని రెండింతలుగా ఆశీర్వదిస్తారు. దేవుడు మన మీద అధికమైన కృప చూపిస్తారని. మనం ఏమై ఉన్నామో అదంతా దేవుని కృప. దావీదు గారిని రాజును చేసింది దేవుని కృప. ఏ కృప అయితే దేవుడు ఎస్తేర్ గారి మీద, నోహు గారి మీద, మరియమ్మ గారి మీద చూపించారో అలాంటి అధికమైన కృపను దేవుడు మన మీద కూడా చూపిస్తారని. మన సంవత్సరములు అధికమవుతాయని రాయబడింది. అనారోగ్యం బట్టి, కష్టాలు బట్టి జీవితం ముగిసిపోతుందేమని భయపడుతున్నారా? దేవుడు మీ సంవత్సరాలను అధికం చేస్తారు. దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తారు, మీకు ఆరోగ్యాన్ని ధరింపచేస్తారు. ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెట్టిన కొలది వారు అధికంగా విస్తరించారు. మిమ్మల్ని ఎవరైనా కష్టపడుతున్నారా? మీకు వ్యతిరేకమైంది ఏది కూడా వర్ధిల్లదు. వారు కష్టపెట్టే కొలది మీరు అధికంగా ఆస్వాదించబడతారు, అధికంగా విస్తరిస్తారు. దేవుడి నుంచి అధికమైన మేలు పొందుకోవాలంటే మనమేం చేయాలి? బైబిల్ సెలవిస్తుంది మనం దేవునిలో అధికంగా సంతోషించాలని. అధికంగా ప్రార్థన చేయడం, అధికంగా బైబిల్ చదవడం, అధికంగా దేవుని మందిరానికి రావడం, దేవుని కోసం బ్రతకడం, ఇలాంటి వారు దేవుడి నుంచి అధికమైన మేలు పొందుకుంటారు. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది ఇది వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి, అధికమైన మేలు చేయండి. అధికమైన సంతోషం, సమాధానం, ఆశీర్వాదము, ప్రభువా బలము, కృప వారికి దయచేయండి. మీ మేలుతో వారిని తృప్తిపరచండి అయ్యా ప్రభువా. మేము కూడా ప్రభువా మేము అధికంగా బైబిల్ చదివేలాగా, అధికంగా ప్రార్థన చేసుకునేలాగా దేవా మాకు సహాయం చేయండి. మీ తోడు మాకు ఉంచమని, కృపానుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.